ఒక్కొక్కడు దున్నపోతులా బలిచారు. కుర్రాడు ఈకపేకలేకపోయారు. ఈ చీరలు కట్టుకుని గాజులు వేస్తే బాగోదు, మీ పెళ్ళాల దగ్గర అడుక్కుని వేసుకుని తిరగండ్రా. మీ బతుకులు చెడా. ఇంకా నిలబడ్డారే ఉండే. ఏంటి సీను, చాలా రోజుల తర్వాత బాగున్నావా? బాగున్నా. పాప డాన్స్ క్లాస్ గురించి ఏం ఆలోచించావు? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అన్నా నువ్వు అను, ఖర్చు మొత్తం నేను చూసుకుంటా. అనిత, సీనన్ వచ్చాడు, మంచినీళ్ళు తీసుకురామ్మా. పాప మంచి డాన్సర్ అవుతుంది, మంచి ఫ్యూచర్ ఉంది. నువ్వు చూడు, మన ఊరి పేరు నిలబెడుతుంది. చూసావా సీను, ఇదే సరిగ్గా నిలబడలేదు, ఇంకా ఊరి పేరేం నిలబడుతుంది? ఏమైందన్నా? స్కెలిటల్ ఫ్లోరోసిస్, ఫ్లోరైడ్ వాటర్ వల్ల వచ్చిందట. ఊరంతా మినరల్ వాటర్ సప్లై చేసే నేను నా కుటుంబానికి గుక్కడి మంచినీళ్ళు ఇవ్వలేక ఇలా నా బిడ్డని హావిటిదాన్ని చేశాను. నా ఇంటికి వారం మంచినీళ్ళు ఇస్తే ఓ రోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితి. నేను ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ని, దౌర్భాగ్యాన్ని. నేను సంపాదించే ప్రతి పైసా బంగారమే. ఆ బంగారం ఇచ్చి మంచినీళ్ళు కొనలేను. అలా అని బంగారం బూడిద పాలవుతున్నా ఏమీ చేయలేను. ఇక ఈ జీవితాలు ఇంతే, ఇలా నలిగిపోవాల్సిందే.